ఈ రోజు మనం టెన్సర్ ఫ్లోలో ఈ ఎస్టిమేటర్ గురించి తెలుసుకుందాం. సో మీరు ఇక్కడ చూసినట్లయితే నోట్ పేరు మనం ఏంటంటే టెన్సర్ ఫ్లో ఎస్టిమేటర్ లో మనకి జనరల్ గా ఎస్టిమేటర్ ఏపీఐలో మోస్ట్లీ 5 అనేది యూస్ చేస్తాం. సో ఇదేంటంటే ఎస్టిమేటర్ మోడల్. సో ఎస్టిమేటర్ ని క్రియేట్ చేయడానికి మనం టీఎఫ్ డాట్ ఎస్టిమేటర్ లీనియర్ డిగ్రెషన్, అదేవిధంగా లీనియర్ క్లాసిఫైర్, అదేవిధంగా సో న్యూరల్ నెట్వర్క్. సో డిఎన్ఎన్ క్లాసిఫైర్ అంటే సో న్యూరల్ నెట్వర్క్ అండ్ క్లాసిఫైర్, అదేవిధంగా డిఎన్ఎన్ రిగ్రెషన్, అదేవిధంగా డిఎన్ఎన్ లీనియర్ కంబైన్ రిగ్రెషన్ అనేది వాడతాం. సో ప్రాసెస్ ఈ ఎస్టిమేట్ ఏపీఐ క్రియేట్ చేయడానికి మనకి 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ మనం ఏంటంటే ఈ ఫ్యూచర్ కాలమ్స్ ఉంది కదా, ఈ ఫ్యూచర్ కాలమ్స్ మనం ఏంటంటే లిస్ట్ లో పెట్టుకోవాలి. సో ఆ తర్వాత మనం ఏంటంటే ఎస్టిమేటర్ మోడల్ క్రియేట్ అనేది చేయాలి. సో మనం పైన యూస్ చేసాం కదా మనం ఏంటంటే ఈ వీడియోలో టీఎఫ్ డాట్ ఎస్టిమేటర్ డాట్ లీనియర్ రిగ్రెషన్ అనేది వాడతాము. సో ఆ తర్వాత కింద 2 స్టెప్పులు చూసినట్లయితే సో మనకి ఏంటంటే ఈ యొక్క ఎస్టిమేటర్ క్రియేట్ చేసిన తర్వాత ఇన్పుట్ ఫంక్షన్స్ ఉంటుంది. సో ఇన్పుట్ ఫంక్షన్స్ తర్వాత ఈ ట్రైన్ ఇవాల్యుయేట్ సో ప్రిడిక్ట్ అనేది చేయాలి. ఇప్పుడు ఈ వీడియో ఎస్టిమేటర్ మోడల్ కు ముందు మీరు ఏంటంటే సో మనకి ముందు రిగ్రెషన్ 2 పార్ట్స్ ఉంటాయి. ఆ 2 పార్ట్స్ అనేది ఎలా చేయాలి అనేది చూడండి. ఇక్కడ నేను ఏంటంటే ఆ 2 పార్ట్స్ కంటిన్యూ తర్వాత ఇది చూస్తున్నాను. సో మనకి ఏంటంటే రిగ్రెషన్ సెకండ్ పార్ట్, అదేవిధంగా ఫస్ట్ పార్ట్ 2 పార్ట్స్ ఉంటాయి. సో దానిలో నేను ఏంటంటే మెయిన్ ఏంటంటే సెకండ్ పార్ట్ తర్వాత ఇదేంటంటే టీఎఫ్ ఎస్టిమేటర్ అనేది లింక్ అయి ఉంటుంది. సో ఫస్ట్ అది చూడండి, ఆ తర్వాత ఈ వీడియో చూడండి. ఇక నేను ఏంటంటే ఫ్యూచర్ కాలమ్ ని ఒక లిస్ట్ లో తీసుకుంటున్నాను. సో టీఎఫ్ డాట్ ఫ్యూచర్ కాలమ్ డాట్ సో ఫ్యూచర్ కాలమ్ వచ్చేసరికి ఇక్కడ న్యూమరిక్ కాలమ్. సో న్యూమరిక్ కాలమ్ సో మనకి ఏంటంటే ఇక్కడ బ్రాకెట్స్ లో కీ అనేది ఇవ్వాలి. మీరు ఏంటంటే షిఫ్ట్ ట్యాప్ ప్రెస్ చేయండి. సో షిఫ్ట్ ట్యాప్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఏంటంటే ఎలా యూజ్ చేయాలి ఏందని వస్తుంది. అక్కడ చూసినట్లయితే కీ, షేపు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే డిఫాల్ట్ వాల్యూ, సో డి టైప్ ఎవ్రీథింగ్ ఉంది కదా. సో ఇక్కడ మనం ఏంటంటే కీ అనేది ఇవ్వాలి, అదేవిధంగా షేప్ అనేది ఇస్తాము. సో కీ వచ్చేసరికి సింగిల్ కోట్స్ లో మీరు ఏదో ఒకటి ఇవ్వండి. సో నేను ఎక్స్ అనేది ఇస్తున్నాను. సో ఎక్స్ వచ్చేసరికి కీ, అదేవిధంగా నేను ఏంటంటే షేప్ ఈక్వల్ టు సో 1 అనేది ఇచ్చేసాను. సో ఇదేంటంటే ఏంటంటే సో ఇది న్యూమరిక్ కాలం. సో ఎక్స్ లో మనకి ఏంటంటే ఎక్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే కీ. సో ఇక్కడ ఇదేంటంటే మన ఫ్యూచర్ కాలం వచ్చేసరికి న్యూమరిక్ కాలం. ఇప్పుడు మనం ఏంటంటే ఎస్టిమేటర్ మోడ్లోకి వెళ్తాం. సో ఎస్టిమేటర్ వచ్చే ఈక్వల్ టు సో టీఎఫ్ డాట్ సో ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా ఉంటాయి. సో టీఎఫ్ డాట్ ఎస్టిమేటర్ డాట్ సో ఇక్కడ మనకి ఏంటంటే లీనియర్ రిగ్రెషన్, సో లీనియర్ క్లాసిఫికేషన్. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా 5 ఎస్టిమేటర్స్ అని. సో దానిలో మనం ఏంటంటే ఇక్కడ మనం లీనియర్ రిగ్రెషన్ అనేది వాడుతున్నాము సో ఈ వీడియోలో. సో అలానే మనకి ఏంటంటే ఈ ఎస్టిమేటర్ ఏపీఐలో సో లీనియర్ క్లాసిఫైర్, సో డిఎన్ఎన్ అది వచ్చేసరికి న్యూరల్ నెట్వర్క్ అలా ఉంటాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే షిఫ్ట్ ట్యాప్ ప్రెస్ చేసినట్లయితే ఫ్యూచర్ కాలమ్స్ అని ఉంది కదా. సో ఫ్యూచర్ కాలమ్స్ ఈక్వల్ టు అనేది చేసేసి సో దీనికి మనం ఏంటంటే పైన లిస్ట్ లో క్రియేట్ చేసింది అసైన్ చేయాలి. సో ఫ్యూచర్ కాలమ్స్ ఈక్వల్ టు ఫ్యూచర్ అండర్ స్కోర్ కాల్స్. సో మనం ఏంటంటే ఈ యొక్క లిస్ట్ లో దాన్ని ఏంటంటే ఫస్ట్ మనం ఏంటంటే ఫ్యూచర్ కాలమ్ లిస్ట్ లో పెట్టి సో క్రియేట్ చేయాలి. ఆ తర్వాత ఈ ఎస్టిమేటర్ లో మనకి ఏంటంటే ఈ ఫ్యూచర్ కాలమ్ ని సో ఏదైతే మనము దాన్ని లిస్ట్ ని సేవ్ చేసుకున్నామో దాన్ని అసైన్ చేయాలి. సో ఇక్కడ మీకు ఏమన్నా వార్నింగ్ ఎర్రర్స్ వస్తే అవాయిడ్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే ఒక డేటాని సో మనకి ఆల్రెడీ పైన ఒక డేటా ఉంది కదా, ఆ డేటాని మనం ట్రైన్ డేటాగా అదేవిధంగా సో టెస్ట్ డేటాగా అనేది స్ప్లిట్ చేస్తాం. ఎలా స్ప్లిట్ చేయాలంటే మీకు ఎస్కేఎల్ అని యూజ్ చేసి స్ప్లిట్ చేయొచ్చు. ఇది ఆల్రెడీ మీకు బేసిక్ వీడియో అనేది చేశాను. సో మీరు ఫస్ట్ ఏంటంటే నంపైవి పాండాస్, ఈ ఎస్కేఎల్ అను, మ్యాట్ ప్లాట్ లిబ్, అదేవిధంగా ఈ రిగ్రెషన్, వేరియబుల్స్ అంటే ఏంది, ప్లేస్ హోల్డర్స్ అంటే ఏంది, సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీరు ఏంటంటే ఈ ఎస్టిమేటర్ ఏపీ అనేది చూడండి. సో అప్పుడు మీకు ఏంటంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నేను ఎక్స్ ట్రైన్, అదేవిధంగా ఎక్స్ వాల్యుయేషన్, సో అంటే ఎక్స్ టెస్ట్ డేటా, అదేవిధంగా వై ట్రైన్, అదేవిధంగా వై యొక్క ఎవాల్యుయేషన్ అంటే వై టెస్ట్ అనేది నేను ఈ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ని యూజ్ చేసి మనం ఏంటంటే ఈ యొక్క డేటాని ట్రైన్ డేటాగా అదేవిధంగా టెస్ట్ డేటాగా మనం ఏంటంటే డివైడ్ చేస్తాము. సో ఎలా చేయాలి ఏంది ఎస్కేల్ అంటే ఎస్కేల్ అని యూజ్ చేస్తాము. సో దాన్ని ఫస్ట్ మనం ఏంటంటే ఇంపోర్ట్ చేసుకున్నాము. సో ఫ్రమ్ ఎస్కేఎల్ డాట్ మోడల్ సెలెక్షన్ ఇంపోర్ట్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ ఉంది కదా. ఆ తర్వాత మనం ఏంటంటే ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ దగ్గర మీరు షిఫ్ట్ ట్యాప్ ప్రెస్ చేసినట్లయితే మీకు సో డిస్క్రిప్షన్ వస్తుంది. ఆ డిస్క్రిప్షన్లో మీకు ఈ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అనేది ఎలా యూజ్ చేయాలి ఏంది అనేది వస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే ఎక్స్ డేటా, అదేవిధంగా వై ట్రూ అనేది సో బిఫోర్ ఇక్కడ టెస్ట్ సైజ్ వచ్చేసరికి 0.3. సో 0.3 అనేది మీకు ఎందుకంటే సో 30% టెస్ట్ డేటా, అదేవిధంగా ర్యాండమ్ స్టేట్ వచ్చేసరికి మీరు ఎంతకంత ఇవ్వండి. సో జస్ట్ రిపీటబిలిటీ. సో ఎక్స్ డేటా అనేది అదేవిధంగా వై ట్రూ అనేది మనం ఏంటంటే ఈ రిగ్రెషన్ యొక్క పైనలో మనం ఆల్రెడీ సో లైన్ స్పేస్ని యూజ్ చేసుకొని మనం 0 నుండి 10 మధ్య సో 10 lakh దాకా తీసుకున్నాం కదా. సో ఆ 10 lakh పాయింట్స్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ డేటాని సో దాన్ని మనం ఏంటంటే ట్రైన్ టెస్ట్గా మనం ఏంటంటే సపరేట్ చేస్తున్నాం. సో ఈ ఇక్కడ మీకు టెస్ట్ సైజ్ ఉంది కదా అది మెయిన్. సో ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ట్రైన్ డాట్ షేప్ ఎంత వచ్చిందండి. సో పైకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి
ఎన్పి డాట్ లైన్ స్పేస్ ఇక్కడ మనం చూసినట్లయితే 10 lakhs ఇచ్చాము. సో దానిలో 70% అనేది మనకి ట్రైన్ గా తీసుకుంటుంది. ఇక్కడ ఎందుకంటే టెస్ట్ సైజ్ అనేది 0.3 ఇచ్చాము. అదే టెస్ట్ సైజ్ 0.5 ఇచ్చినట్లయితే 50% అనేది తీసుకుంటుంది. సో మీరు ఫస్ట్ ఏంటంటే ఎస్కేఎల్ అని సంబంధించిన బేసిక్ వీడియో ఒకసారి చూసిన తర్వాత ఆ తర్వాత మీరు ఈ వీడియో చూసినట్లయితే మీకు చాలా క్లారిటీగా వస్తుంది. సో దీని ముందు నేను ఏంటంటే రిగ్రెషన్ టైప్స్ అనేది కూడా చేశాను. సో ఆ వీడియోస్ చూడండి. సో ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ట్రెయిన్ డాట్ షేప్ అంటే 70%, అదేవిధంగా ఎక్స్ ఎవాల్యుయేషన్ అంటే ఎవాల్యుయేషన్ అనేది నేను టెస్ట్ అనుకున్నాను. సో అది వచ్చేసరికి 30%. సో మనకి ఏంటంటే ఈ ఫ్యూచర్ కాలం అయిపోయింది, ఎస్టిమేటర్ మోడల్ అయిపోయింది. సో టీఎఫ్ డాట్ ఎస్టిమేటర్ డాట్ డిలియన్ రిగ్రెషన్ అనేది దీనిలో వాడాము. నెక్స్ట్ ఏం చేయాలండి, సో థర్డ్ది వచ్చేసరికి ఇన్పుట్ ఫంక్షన్. సో 3 ఇన్పుట్ ఫంక్షన్స్ అనేది క్రియేట్ చేస్తాము. సో ఒకటి వచ్చేసరికి నార్మల్ ఇన్పుట్ ఫంక్షన్, ఇంకోటి వచ్చేసరికి ట్రైనింగ్ సంబంధించిన ఇన్పుట్ ఫంక్షన్, అదే విధంగా నెక్స్ట్ వచ్చేసరికి టెస్ట్ అంటే ఎవాల్యుయేషన్ సంబంధించిన ఇన్పుట్ ఫంక్షన్. సో ఇన్పుట్ ఫంక్షన్ ఈక్వల్ టు టీఎఫ్ డాట్ ఎస్టిమేటెడ్ డాట్, సో అక్కడ ఏంటంటే డాట్ తర్వాత ఇన్పుట్ అని పెట్టాను. ఇన్పుట్ కాదండి, ఇన్పుట్స్. సో ఎస్ అనేది రావాలి, లేకపోతే ఎర్రర్ అనేది వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే మీకు తెలియపోతే సో ఎలా వచ్చినాయి అంటే ఎస్టిమేటెడ్ డాట్ తర్వాత మీరు ట్యాప్ ప్రెస్ చేయండి. సో మీకు ఏంటంటే సో ఎర్రర్స్ ఇలాంటివి ఏమి రాకుండా మీకు చూపిస్తుంది లాట్ ఆఫ్. సో దానిలో నేను ఏంటంటే వన్ ఆఫ్ ది అనేది ఇది. సో ఇన్పుట్ ఫంక్షన్ ఈక్వల్ టు టీఎఫ్ డాట్ ఎస్టిమేటెడ్ డాట్ ఇన్పుట్స్ డాట్, సో ఇక్కడ వచ్చేసరికి నంపై ఇన్పుట్ ఫంక్షన్ అని ఉంది కదా. సో నంపై ఇన్పుట్ ఫంక్షన్ ఇదంతా డిఫాల్ట్ కమాండ్. సో నంపై ఇన్పుట్ ఫంక్షన్ కాకుండా మనకి ఏంటంటే పాండాస్ ఇన్పుట్ ఫంక్షన్ అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి సో నేనేంటంటే ఎక్స్, సో ఎక్కడ ఎక్స్ అనేది ఎందుకు వాడామంటే పైన ఏదైతే కీ ఇచ్చామో, సో ఫ్యూచర్ కాలంలో మనకి ఏంటంటే ఎక్స్ అనేది కీ ఇచ్చాం కదా. సో అక్కడ ఈ ఎక్స్ దగ్గర మనం ఏంటంటే ఎక్స్ ట్రైన్ అనేది పెట్టాము, అదేవిధంగా వై ట్రైన్ డేటా పెట్టాము. సో బ్యాచ్ సైజ్ ఈక్వల్ టు 8 పెట్టాము. సో నెంబర్ ఆఫ్ ఎపోక్స్, సో ఈ నెంబర్ ఆఫ్ ఎపోక్స్ వచ్చేసరికి సో ఇక్కడ ప్రెసెంట్ నేనైతే నన్ను ఇస్తున్నాను. సో మనం ట్రైన్ దగ్గర మనం ఏంటంటే ఈ నెంబర్ ఆఫ్ ఎపోక్స్ అనేది తీసుకుందాం. సో అదేవిధంగా షఫల్, సో షఫల్ వచ్చేసరికి డెఫినెట్గా ఇక్కడ మాత్రం ట్రూ అనేది పెట్టాలి. సో ఇన్పుట్ ఫంక్షన్లో మనకి ఏంటంటే సో డేటా అనేది తీసుకుంటున్నాము. అదేంటంటే ఇన్పుట్ ఫంక్షన్లో బోత్ ట్రైన్ టెస్ట్ అదేవిధంగా ఎవాల్యుయేషన్ ఉండాలి కాబట్టి షఫల్ సో ఏదో ఒకటి తీసుకుంటుంది. సో అది ఏదైనా అవ్వచ్చు. సో ఇన్పుట్ ఫంక్షన్లో మనకి ఏంటంటే ఏదో ఒకటి తీసుకుంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే సో మనకి అట్రిబ్యూట్ ఎర్రర్ వచ్చింది. సో ఏంటంటే ఇక్కడ నేను టీఎఫ్ డాట్ ఎస్టిమేటెడ్ డాట్ ఇన్పుట్ అని పెట్టాను. సో ఇన్పుట్స్, సో అక్కడ మనకి ఏంటంటే ఎర్రర్ అనేది వచ్చింది. సో కింద చూసినట్లయితే అట్రిబ్యూట్ డేటా మోడల్ టెన్సర్ ఫ్లో, సో కింద చూసినట్లయితే నో అట్రిబ్యూట్ ఇన్పుట్ అని ఉంది కదా. సో మీకు ఏమైనా ఎర్రర్స్ వస్తే మీకు కింద అట్రిబ్యూట్ ఎర్రర్ దగ్గర మీకు ఏంటంటే ఇక్కడ మీరు మిస్టేక్ చేశారు అనేది చెప్తుంది. సో పెద్ద మీరు ఏంటంటే మిస్టేక్స్ రాసినా కింద మీరు చదువుకోవడం వల్ల సో ఇక్కడ మిస్టేక్ అని మీకు ఇంకా క్లారిటీగా వస్తుంది. తెలియకపోతే మీరు ఏంటంటే ఇది ఎలా యూస్ చేయాలంటే షిఫ్ట్ ట్యాబ్ అని ప్రెస్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ వస్తాయి, ఇది దీనికి ఇది దీనికి అని. సో దాన్ని చదువుకున్నా మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రెసెంట్ ఇన్పుట్ ఫంక్షన్ అనేది క్రియేట్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ట్రైన్, సో ట్రైన్ ఇన్పుట్ ఫంక్షన్. సో ట్రైన్ ఇన్పుట్ ఫంక్షన్ మనకి డేటా అనేది ఓన్లీ ట్రైన్ డేటా ఉండాలి. సో షఫల్ అనేది ఇక్కడ చేయకూడదు. సో షఫల్ అనేది చూసినట్లయితే సో ప్రాబ్లం అవుతుంది, అది ట్రైన్ డేటా అవుతుంది. సో ట్రైన్ డేటా కావాలనుకుంటే సో షఫల్ ఈక్వల్ టు ట్రూ తీసేసేసి సో షఫల్ అనేది ఫాల్స్ అనేది పెట్టుకున్నప్పుడు మనకి ఏంటంటే వచ్చే డేటా ఓన్లీ ట్రైన్ డేటా. సో ఇట్ ఈస్ ఎగ్నెస్ట్ ఆఫ్ టెస్ట్ డేటా, మనకి టెస్ట్ డేటాకి రాదు. సో సేమ్ టీఎఫ్ డాట్ ఎస్టిమేటెడ్ డాట్ ఇన్పుట్ డాట్ నంపై ఇన్పుట్ ఫంక్షన్. సో ఎక్స్ వచ్చేసరికి సో దాన్ని కాపీ చేసుకుని కింద పేస్ట్ చేస్తున్నాను. సో మనకి ట్రైన్ డేటా వచ్చేసరికి 70,000 ఉన్నాయి కదా. సో ఇక్కడ మనకి వచ్చేసరికి ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎపోక్స్, సో అంతా పెట్టి మీరు రన్ చేసినట్లయితే ఎక్కువ వస్తుంది కాబట్టి నేను ఏంటంటే ఇక్కడ 1000, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎపోక్స్ నన్ను తీసేసేసి నేను 1000 వరకు తీసుకుంటాను. ఇక్కడ షఫల్ అనేది డెఫినెట్గా ఫాల్స్ అనేది ఉండాలి. సో అప్పుడే మనకి అది ఎగ్నెస్ట్ ఆఫ్ టెస్ట్ డేటా అయ్యేది, ఓన్లీ ట్రైన్ డేటా, అది ఓన్లీ ట్రైన్ ఇన్పుట్ ఫంక్షనే అవ్వాలి. సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి ఏంటంటే షఫల్ అనేది ట్రూ అనేది ఉండకూడదు, షఫల్ అనేది ఫాల్స్ ఉండాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎపోక్స్ వచ్చేసరికి నేను 1000 అన్నాను. సో 1000 వరకు అది ఏంటంటే మనకి తీసుకుంటుంది. సో ఇక్కడ షఫల్ వచ్చేసరికి ఫాల్స్. అదేవిధంగా నెక్స్ట్ టెస్ట్ డేటా, టెస్ట్ డేటాలో మనకి ఏమి ఉండాలండి, సో ట్రైనింగ్ సంబంధించినవి ఉండకూడదు, ఓన్లీ మనకి ఏంటంటే టెస్ట్కి సంబంధించిన డేటానే ఉండాలి. సో జస్ట్ పైన కాపీ చేసుకోండి, కింద పేస్ట్ చేయండి. సో ఇక్కడ ట్రైన్ తీసేసేసి మనం ఏంటంటే ఇక్కడ టెస్ట్ అన్న మీరు పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదో ఒకటి నేనేంటంటే సో ఎవాల్యుయేషన్గా అని పెట్టుకుంటాను, లేకపోతే టెస్ట్, అది మీ ఇష్టము. సో పైన ఎవాల్యుయేషన్ కింద టెస్ట్ అనేవి మీరేం అనుకోవద్దు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఎక్స్లో వచ్చేసరికి సో మనకి ఎవాల్యుయేషన్ డేటా, సో అంటే నేను టెక్స్ట్ డేటా. అదేవిధంగా మనకి ఏంటంటే వై ట్రైన్ తీసేసేసి వై టెస్ట్, సో అంటే వై ఎవాల్యుయేషన్. సో వీటికి సంబంధించిన డేటానే ఉండాలి.
సో షఫల్ అనేది ఫాల్స్లోనే ఉండాలి. అప్పుడు మనకి ఈ టెస్ట్ ఇన్పుట్ ఫంక్షన్లో ఉండే డేటా వచ్చేసరికి కంప్లీట్ రిలేటెడ్ టు టెస్ట్. సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, సో మీకు ఐఎన్ బ్రాకెట్లో 75 ఉంది కదా, సో 75 కింద మీరు కింద దాన్ని ఎగ్జిక్యూట్ చేసినట్లయితే, సో అది ఐఎన్ పక్కన ఐఎన్ 76 ఇలా వచ్చినట్లయితే మనం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ టెస్ట్ డేటా అనేది నేను సరిగ్గా షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేయకుండా కొద్దిగా చేయడం వల్ల మనకి ఏంటంటే అది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో ఈ ప్రాబ్లం మనకు చివరిలో వచ్చింది. ఆ తర్వాత నేను ఏంటంటే దీన్ని కాపీ చేసుకుని పైన 75లో రెండింటిని ఒకేసారి రన్ చేశాను. సో ఇక్కడ మీరు నెక్స్ట్ యొక్క రోజు చూసినట్లయితే ఎస్టిమేటెడ్ డాట్ ట్రైన్. సో ఇన్పుట్ ఫంక్షన్ ఈక్వల్ ఇన్పుట్ ఫంక్షన్, అదేవిధంగా స్టెప్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ అంటే అక్కడ మనం ఎపోక్స్ అనేది 0 ఇచ్చాం కదండి. సో ఇక్కడ చూసినట్లయితే స్టెప్స్ అని ఉంది కదా. సో ఎస్టిమేటెడ్ డాట్ ట్రైన్లో మనం ఏంటంటే ఇప్పుడు సో ఇన్పుట్ ఫంక్షన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో ఇన్పుట్ ఫంక్షన్ ఈక్వల్ టు ఇన్పుట్ ఫంక్షన్. సో ఇక్కడ మీకు ఈ వార్నింగ్స్ అవన్నీ పెద్ద పట్టించుకోవద్దు. సో మీకు కిందకి వెళ్ళండి. సో ఈ పెద్ద వార్నింగ్స్ ఇవన్నీ మధ్య మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఇలా వచ్చినా లేకపోతే రాకపోయినా పర్వాలేదు. సో ఇన్పుట్ స్టెప్స్ వచ్చేసరికి 1000 స్టెప్స్ అని ఇచ్చాము. సో అంటే అన్ని స్టెప్స్ చేసుకున్న తర్వాత అది ట్రైన్ చేసుకున్న తర్వాత మనకి ఏంటంటే అది ఆగిపోతుంది. సో నెంబర్ ఆఫ్ ఎపోక్స్ అక్కడ అన్ని ఇవ్వడం వల్ల మనం ఇక్కడ ఏంటంటే స్టెప్స్ అనేది 1000 అనేది ఇచ్చాం. సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఇవన్నీ వార్నింగ్స్ జస్ట్ వదిలేయండి. ఇక్కడ మీకు చూసినట్లయితే కింద చూసినట్లయితే ఒక సంథింగ్ ఒక అడ్రస్ వచ్చింది కదా, ఆ కంప్యూటర్లో మనకి ఆ యొక్క అడ్రస్లో ఏంటంటే పర్ఫెక్ట్గా జరుగుతుంది. సో ఇక్కడ నేను చూసినట్లయితే మళ్ళీ ఎస్టిమేటెడ్ టు ట్రైన్ ఇన్పుట్ ఫంక్షన్. సో మీరు 2 సార్లు రన్ చేసినట్లయితే మీకు ఆ వార్నింగ్స్ అన్ని పోతాయి. సో మీరు చూసినట్లయితే ఇందాక వార్నింగ్ అదేవిధంగా ఇప్పుడు వార్నింగ్ కూడా పోయింది. సో ఇక్కడ మీరు ఎస్టిమేటెడ్, సో ఇవన్నీ జస్ట్ ఈ వార్నింగ్ మనకి పెద్ద ఉండేది. కింద మాత్రం లీనియర్ రిగ్రెషన్ అట్ 0x సంథింగ్ అని ఉంది కదా. సో అది మాత్రం మీరు ఏంటంటే సో అది మనకి లీనియర్ రిగ్రెషన్ అనేది మన కంప్యూటర్లో ఆ యొక్క డెస్టినేషన్ దగ్గర జస్ట్ ఆ యొక్క మెమరీ అడ్రస్ దగ్గర మనకి ఏంటంటే ఇది జరుగుతుంది. సో మీరు చూసినట్టయితే కింద ఉంది. సో లీనియర్ రిగ్రెషన్ అట్ 0x 1F40. సో ఇది ఉంది కదా సంథింగ్, అది ఒక మెమరీ అడ్రస్ మన కంప్యూటర్లో, అక్కడ మనకి ఇది ఏంటంటే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ట్రైన్ మ్యాట్రిక్స్. సో ఎస్టిమేటెడ్ డాట్ ఇవాల్యుయేట్. సో ఇది వచ్చేసరికి మనకి డిఫాల్ట్ కమాండ్ అండి. సో ఫర్ ట్రైన్ మ్యాట్రిక్స్. సో ట్రైన్ సంబంధించిన మ్యాట్రిక్సెస్ ఏదైతే ఉందో అక్కడ మనం ఇస్తాం. ఇక్కడ షిఫ్ట్ ట్యాప్ ప్రెస్ చేయండి. అది మీరు చూసినట్లయితే ఇన్పుట్ ఫంక్షన్ ఉంది కదా. సో ఇన్పుట్ ఫంక్షన్ దగ్గర మనం ఏంటంటే సో మనకి ట్రైన్ ఇన్పుట్ ఫంక్షన్ ఉంది కదా, అది ఇవ్వండి. సో ట్రైన్ ఇన్పుట్ ఫంక్షన్. సో ట్రైన్ ఇన్పుట్ ఫంక్షన్ ఇచ్చిన తర్వాత మీరు అక్కడ షిఫ్ట్ ట్యాప్ ప్రెస్ చేసినట్లయితే దాని ప్రకారం మనకి ఏదైతే వస్తుంది. సో ట్రైన్ ఇన్పుట్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మనం ఏంటంటే సో దాన్ని మీరు ఒకసారి రన్ చేసింది. సో ట్రైన్ అది వచ్చేసరికి మనకి ఏంటంటే ట్రైన్ మ్యాట్రిసెస్. సో అదేవిధంగా స్టెప్స్. సో స్టెప్స్ ఈక్వల్ టు నేను ఏంటంటే 1000 ఇచ్చాను. సో ఇక్కడ 1000 ఇచ్చిన తర్వాత మీరు షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఆటోమేటిక్ మనకి ఏంటంటే రన్ అవుతుంది. ఇది వచ్చేసరికి ట్రైన్ మ్యాట్రిక్స్. సో మీకు యాక్చువల్లీ సో కొంతమందికి ఏం జరుగుతుందంటే కింద మనకి ఏంటంటే ఈ 1000 స్టెప్స్ ఎవ్రీ టైం మనకు కొద్దిగా లాస్ అనేది ఉంటుంది. సో వన్ స్టెప్ అని మీకు కింద కనపడినా సో పర్వాలేదు. సో ఇక్కడ నాకేంటంటే ఇప్పుడు నేను ఇక్కడ చేస్తున్న జూపిటర్లో మాత్రం సో కింద మనకి ఏంటంటే ఈ 1000 స్టెప్లో మనకి సో ఈ ఇవాల్యుయేషన్ ఈ ట్రైనింగ్ జరిగేటప్పుడు వన్ స్టెప్ ఈచ్ వన్ స్టెప్ దగ్గర మనకు కనపడుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు నేను చేసిన దానిలో మరి డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో జనరల్గా మనకి ఏంటంటే ట్రైనింగ్ కింద చూస్తాము ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. సో మీకు అలా కనపడితే ఓకే, లేకపోతే మనకి ఏంటంటే సో తర్వాత కొద్దిగా కమాండ్ ఉంటుంది. ఆ కమాండ్ యూస్ చేసినట్లయితే మనకి యావరేజ్ లాస్ ఎంత వచ్చింది ఏందని వస్తుంది. సో ఇప్పుడు చూసినట్లయితే ఎవాల్యుయేట్ మ్యాట్రిసెస్. సో అంటే టెస్ట్కి సంబంధించింది. సో ఇక్కడ నేను టెస్ట్కి సంబంధించి చూస్తాను. సో ఎస్టిమేటెడ్ డాట్ ఎవాల్యుయేట్ బ్రాకెట్లో మనం ఏంటంటే ఇన్పుట్ ఫంక్షన్ దగ్గర మనం ఇవ్వాలంటే సో టెస్ట్కి సంబంధించింది ఇవ్వాలి. సో టెస్ట్కి సంబంధించింది ఇన్పుట్ ఫంక్షన్ ఈక్వల్ టు సో ఇవాల్యుయేట్ ఇన్పుట్ ఫంక్షన్. సో ఇవాల్యుయేట్ ఇన్పుట్ ఫంక్షన్ అనేది నేను మిస్టేక్ ఇచ్చాను. సో మనం ఆల్రెడీ అక్కడ ఏం పెట్టుకున్నాం, నేను ట్రైన్ ఇన్పుట్ ఫంక్షన్ తర్వాత టెస్ట్ ఇన్పుట్ ఫంక్షన్ అనేది పెట్టుకున్నాను. అదేవిధంగా మనం స్టెప్స్ వచ్చేసరికి 1000 అనేది ఇచ్చాము. సో ఇక్కడ నాకేంటంటే కొద్దిగా ఎర్రర్స్ అనేది వచ్చాయి. సో ఎందుకంటే మనకి 84 తర్వాత సో ఈ ఒకసారి ఎక్స్ట్రా రన్ చేయడం వల్ల మనకి ఇలా వచ్చింది. సో వార్నింగ్స్ అన్ని పోవడానికి సో టెస్ట్ ఇన్పుట్ ఫంక్షన్ అనేది రన్ అవ్వలేదు. సో రన్ అవ్వకపోవడం వల్ల నాకేంటంటే ఇవాల్యుయేషన్ మ్యాట్రిక్స్ దగ్గర మనకేంటంటే సో ఎర్రర్స్ అనేవి వచ్చాయి. సో గుర్తుపెట్టుకుని ఇవాల్యుయేషన్ ఇన్పుట్ ఫంక్షన్ అదేవిధంగా మనం ఇక్కడ ఇచ్చే ఇన్పుట్ ఫంక్షన్ ఈక్వల్ ఇవాల్యుయేట్ ఇన్పుట్ ఫంక్షన్ అనేది సేమ్ ఉండాలి. సో ఇక్కడ మీకు ఏమొచ్చిందంటే సో నేనేం ఎర్రర్ టెస్ట్ ఇన్పుట్ ఫంక్షన్ ఈజ్ నాట్ డిఫైన్. సో మనం ఏంటంటే ఇది రన్ అవ్వలేదు. సో నేను ఏం చేశానంటే ట్రైన్ ఇన్పుట్ ఫంక్షన్ కింద సో దీన్ని కాపీ చేసుకొని సో అక్కడ పేస్ట్ చేశాను. సో అక్కడ పేస్ట్ చేసిన తర్వాత షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి.
సో షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే మనకి ఏంటంటే ఎగ్జిక్యూట్ అనేది అయ్యింది. ఇప్పుడు ఏంటంటే నేను సో అక్కడ ట్రైన్ ఇన్పుట్ ఫంక్షన్ అదేవిధంగా టెస్ట్ ఇన్పుట్ ఫంక్షన్ రెండింటిని నేను ఏంటంటే సో రన్ చేశాను. సో ఎస్టిమేటెడ్ ట్రైన్ అనేది కూడా రన్ చేశాను. ట్రైన్ మ్యాట్రిక్స్ అదేవిధంగా వాల్యూ మ్యాట్రిక్స్. సో ఇక్కడ నాకు ఏంటంటే ఎర్రర్స్ అనేది పోయాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ యావరేజ్ యొక్క లాస్, మామూలు లాస్, సో గ్లోబల్ స్టెప్స్ అవన్నీ చూద్దాము. సో అప్పుడు ఏంటంటే మనకి ఏంటంటే సో మనకి దీనివల్ల లాస్ ఎలా వచ్చింది. సో ఓవర్ ఫిట్ అండ్ అండర్ ఫిట్ అనేది రెండు ఉంటాయి. సో ఓవర్ ఫిట్టింగ్ చేయాలా లేదా అనేది చూడొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ట్రైన్ మ్యాట్రిసెస్. సో ట్రైన్ యొక్క లాస్ వచ్చేసరికి సో యావరేజ్ లాస్ వచ్చేసరికి 1.02, అదేవిధంగా నార్మల్ లాస్ వచ్చేసరికి 8.19. సో అదేవిధంగా ఇప్పుడు మనం ఏంటంటే ఈ టెస్ట్కి సంబంధించింది కూడా చూడాలి. సో ఇక్కడ నేను ఏంటంటే ప్రింట్ సో బ్రాకెట్లో మీరు ట్రైన్ మ్యాట్రిక్స్ అంటే మీకు యావరేజ్ లాస్ ఎంత వచ్చింది, అదేవిధంగా లాస్ సో గ్లోబల్ స్టెప్స్ వచ్చేసరికి 2000 అయింది. సో ఎందుకంటే నేను ఏంటంటే ఇక్కడ మీకు ఎస్టిమేటెడ్ ఆ ట్రైన్లో ఇన్పుట్ ఫంక్షన్ ఈక్వల్ టు ఇన్పుట్ ఫంక్షన్ స్టెప్స్ ఈక్వల్ టు సో ట్రైన్లో నేను ఏం చేశానంటే సో ఒక ఎర్ర రావడం వల్ల నేను మనమాడికి ట్రైన్ చేయడం వల్ల అక్కడ స్టెప్స్ అనేవి సో డబుల్ అయ్యాయి. సో మీకు ఈ 2000 కాకుండా 3000 ఎలా అవుతుందో కూడా మీకు చూపిస్తాను. సో అదేవిధంగా ఇప్పుడు మనం ఏంటంటే ఇవాల్యుయేటర్ మ్యాట్రిక్స్ యొక్క ఈ యొక్క మ్యాట్రిక్స్ డేటా అనేది చూద్దాము. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సో సింగిల్ కోట్స్ తీసేయండి. సో ఎవాల్యుయేషన్ మ్యాట్రిక్స్ సో మనం ఏ ఇచ్చామో అదే ఇవ్వండి. సో మీరు నేమ్స్ అనేది ఒకటే పెట్టుకోండి. సో గుర్తుపెట్టుకోండి. సో మేజర్గా మనం ఏంటంటే 4 ఉంటాయి. ఫస్ట్ ఏమంటే ఫీచర్ కాలమ్స్ను లిస్ట్లో క్రియేట్ చేస్తాం, ఎస్టిమేటర్ మోడల్, సో అదేవిధంగా ఇన్పుట్ ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. ఆ తర్వాత మనం ఏంటంటే ఇవాల్యుయేషన్ చేస్తాం. అంటే చివరి స్టెప్ వచ్చేసరికి మనం ప్రిడిక్షన్స్ అవన్నీ చేస్తాము. సో మనం ఇక్కడ చూసినట్లయితే యావరేజ్ లాస్ కానీ సో నార్మల్ లాస్ కానీ సో మీరు గ్లోబల్ స్టెప్స్ కానీ గమనించండి. సో యావరేజ్ లాస్ సో పైన వచ్చేసరికి ట్రైన్ 1.02, అదేవిధంగా యావరేజ్ ఒక 0.97. సో మనకి ఏంటంటే లాస్ అనేది ఇంపార్టెంట్. పైన చూసినట్టు 8.1, అదేవిధంగా లాస్ కింద వచ్చేసరికి 7.80. సో కొన్నిసార్లు ఏమైతే అంటే ట్రైన్ యొక్క డేటా అనేది మనకి హ్యూజ్ అనేది ఉంటుంది. సో టెస్ట్ యొక్క డేటా అనేది చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు మనకి ఏంటంటే లాస్ దగ్గర చాలా డిఫరెన్స్ ఉంటుంది. అప్పుడు మనకి ఏంటంటే ఓవర్ ఫిట్టింగ్ అనేది లేదా అండర్ ఫిట్టింగ్ అనేది చేయాల్సి వస్తుంది. సో మీకు ఇక్కడ ఏంటంటే మనకి లాస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ సో ఈక్వల్గానే ఉన్నాయి అటు ఇటు కనుక మనం ఏం చేయాల్సిందంటే ఇది చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నేనేంటంటే ఇన్పుట్ ఫంక్షన్ ప్రెడిక్షన్ ఇది వచ్చేసరికి నా యొక్క ప్రెడిక్షన్. సో టీఎఫ్ డాట్ ఎస్టిమేటెడ్ డాట్ ఇన్పుట్స్ డాట్ నంపై ఇన్పుట్ ఫంక్షన్. సో ఇక్కడ మీరు ఏంటంటే ఎక్స్ సో కీ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి మీరు సో ఇక్కడ నేను బ్రాండ్ న్యూ డేటా అనే ఒక వేరియబుల్లో నేను ఏంటంటే ఏదో ఒక డేటాను తీసుకుంటున్నాను. దాన్ని నేను ఏంటంటే దీనికి నేను ఏంటంటే ఈ ఎక్స్ దానికి ఈక్వల్ చేస్తాను. సో ఇక్కడ నాకు సంథింగ్ వాల్యూ ఎర్రర్ వచ్చింది షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేయడం వల్ల. సో నేనేంటంటే ఈ కర్లీ బ్రేసెస్లో ఇక్కడ బ్రేసెస్ ఉన్నాయి కదా. సో ఈ ఎక్స్ దగ్గర నేనేంటంటే సో ఈ బ్రాండ్ న్యూ డేటా అనేది ఇవ్వలేదు. సో బ్రాండ్ అండర్స్కోర్ న్యూ డేటా సో చూసినట్టే ఎన్పి డాట్ లైన్ స్పేస్ 0 to 10 మధ్య 10. సో 0 నుండి 10 మధ్య 10 యొక్క వాల్యూస్ అనేది ఈ బ్రాండ్ న్యూ డేటాలో ఉంటుంది. సో దాన్ని మనం ఏంటంటే ఎక్స్కి ఇచ్చాము. ఇక్కడ వచ్చేసరికి సో షఫల్ ఈక్వల్ టు ఫాల్స్ అనేది ఇవ్వండి. సో ఇక్కడ మనం ఏంటంటే ఈ ఎక్స్ ఏదైతే ఉందో అదే ఒక్కడే మాత్రం మనకి ఏంటంటే బ్రాకెట్స్లో ఉండాలి. సో మిగిలిన షఫల్ ఈక్వల్ టు ఫాల్స్ అనేది సో నార్మల్ బ్రాకెట్స్లో ఉండాలి. సో కర్లీ బ్రాకెట్స్లో వచ్చేసరికి మనం ఎక్స్ అనేది తీసుకొని బ్రాండ్ న్యూ డేటా ఉండాలి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఎస్టిమేట్ డాట్ ప్రిడిక్ట్. సో మనం ఏంటంటే ప్రిడిక్షన్ చేస్తాము ఇన్పుట్ ఫంక్షన్ ఈక్వల్ టు సో మనం ఇప్పుడు దీన్ని పెట్టి రన్ చేస్తే మనకి ఏమొచ్చింది అంటే ఫైనల్గా సో దాన్ని లిస్ట్లో ఇస్తున్నట్లయితే లిస్ట్ ఎస్టిమేట్ డాట్ ప్రిడిక్ట్లో ఇచ్చినట్లయితే మనకి ఏంటంటే సో డిక్షనరీ రూపంలో వస్తాయి ప్రిడిక్షన్స్. సో ఇక్కడ మనం ఏంటంటే ఇన్పుట్ ఫంక్షన్ ఈక్వల్ టు ఇన్పుట్ ఫంక్షన్ ప్రిడిక్ట్. సో మనము ఇన్పుట్ ఫంక్షన్ ప్రిడిక్ట్లో టీఎఫ్ డాట్ ఎస్టిమేటెడ్ డాట్ ఇన్పుట్స్ అండ్ నంబర్ ఇన్పుట్ దగ్గర మనం ఏంటంటే బ్రాండ్ సో ఒక లైన్ స్పేస్ తీసుకొని దాన్ని మనం ఏంటంటే బ్రాండ్ న్యూ డేటా ఇచ్చాము షఫల్ ఈక్వల్ టు ఫాల్స్ అనేది పెట్టేసాము. సో దీని ఏంటంటే మీరు లిస్ట్ అని వేసేసి సో ఇక్కడ మీరు బ్రాకెట్స్లో ఇవ్వండి. సో అప్పుడు మీరు ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ మీకు డిక్షనరీస్ లోపంలో సంథింగ్ అర్రే వాల్యూస్ అనేది వస్తాయి. సో అర్రే 4.89, అర్రే 5.46. సో ఆ టైప్ వచ్చేసరికి ఫ్లోట్, అదేవిధంగా ప్రిడిక్షన్స్. సో ఈ ప్రిడిక్షన్స్ అనేది మనకి ప్రిడిక్షన్ కోలన్ అర్రే అని ఉంది. అంటే ఏంటంటే కీస్ వాల్యూస్. సో ఈ కీస్ వాల్యూస్లో మనం ఏంటంటే ఇప్పుడు మనకు అపైంట్ చేస్తూ ఉంటాము. సో ప్రిడిక్షన్ ఈక్వల్ టు నేను ఏంటంటే ఎంటీ లిస్ట్ తీసుకున్నాను ఫర్ ప్రిడిక్ట్ ఇన్ ఎస్టిమేటెడ్ డాట్ ప్రిడిక్ట్ ఉంది కదా. సో పైన ఇన్పుట్ ఫంక్షన్ ఈక్వల్ టు ఇన్పుట్ ఫంక్షన్ సో లిస్ట్ అని రాసాం కదా. సో అది ఇక్కడ రాయండి. ఇప్పుడు మనం ఏంటంటే ఈ ప్రిడిక్షన్లో సో బ్రాకెట్లో యూస్ చేసి ఈ సింగిల్ కోట్లో ప్రిడిక్షన్స్ అనేది పెడతాము. సో ఇన్పుట్ ఫంక్షన్ ఈక్వల్ టు ఇన్పుట్ ఫంక్షన్ ప్రిడిక్ట్. సో ఇది మన యొక్క ప్రిడిక్షన్ వాల్యూ. సో అంటే y ఈక్వల్ ఎంఎక్స్ ప్లస్ సిలో మనకి ఏంటంటే సో 4 నుండి సో y ఇంటర్సెప్ట్ 5 ఇచ్చాము, అదేవిధంగా స్లోప్ m ఈక్వల్ 0.5 ఇచ్చాము. ఇది ఎక్కడ ఇచ్చామంటే ముందు మీరు
రిగ్రెషన్ పార్ట్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. సో రిగ్రెషన్ పార్ట్లో నేను వచ్చేసరికి స్లోపు అనే అదేవిధంగా మనము ప్రిడిక్ట్ కూడా చేసాము. సో ఈ ఎస్టిమేటర్లో ఏంటంటే ఇది ఒక మెథడ్. సో ఇలా మనం ప్రిడిక్షన్ చేసి నాయిస్ని రిమూవ్ చేయడానికి దీనిలో ఇది ఒక మెథడ్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రిడిక్షన్ డాట్ అపెండ్ ప్రిడిక్ట్ ఆఫ్. సో మనం ఏంటంటే ఇక్కడ ఫర్ లూప్లో ప్రెడ్ అని రాసాం కదా, ప్రెడ్. సో బ్రాకెట్లో సింగిల్ క్రూడర్ ప్రిడిక్షన్. సో ఇది ఎందుకు అంటే, సో ఇక్కడ మీరు ప్రిడిక్షన్ చూసారా, సో అది కీస్ వాల్యూస్ వల్ల మనకి ఏంటంటే ఎర్రే వాల్యూస్. సో ఇది మనకి ఏంటంటే ఎర్రేకి సంబంధించిన ప్రిడిక్షన్. సో కీస్ వాల్యూస్. సో అక్కడ మనం ఏంటంటే ప్రిడిక్షన్స్ అనేది ఇచ్చాము. సో ఇప్పుడు ఏంటంటే మై డేటా డాట్ శాంపుల్స్. ఈ మై డేటా అనేది ఎక్కడ నుండి వచ్చిందంటే ముందు రిగ్రెషన్ పార్ట్లో నేను ఆల్రెడీ చెప్పాను. సో మీరు కొద్దిగా స్క్రోల్ పై చేసినట్లయితే మీకు రిగ్రెషన్ సంబంధించిన పార్ట్ చూడండి. సో అక్కడ మీకు ఏంటంటే మై డేటా ఉంటుంది. మై డేటా ఏంటంటే మనకి ఒరిజినల్ డేటా. సో ఇక్కడ మనకి ఏంటంటే సో వై ఎక్స్ డేటా ఉంది కదా, ఎక్స్ డేటా వచ్చేసరికి మనకి ఒరిజినల్ డేటా. వై ఈక్వల్ ఎంఎక్స్ ప్లస్ సి ప్లస్ నాయిస్ యాడ్ చేశాను. సో వై ఈక్వల్ ఎంఎక్స్ ప్లస్ సి దగ్గర మనం ఏంటంటే వై వచ్చేసరికి కొద్దిగా మనకి ఏంటంటే ఈ యొక్క నాయిస్ అనేది ఉంటుంది. సో నేను ఏంటంటే మై డేటా, సో దీనికి సంబంధించిన ఒక 250 శాంపుల్స్ మనం మొత్తం తీసుకున్నాం. 10 lakhs శాంపుల్స్ తీసుకున్నాం. దానిలో 10 lakhs పెట్టి డ్రా చేస్తే మనకి చాలా గందరగోళం ఉంటుంది. సో n ఈక్వల్ టు 250 తీసుకున్నాను శాంపుల్స్. ఇక్కడ ప్లాట్ పిఎల్టీ డాట్ ప్లాట్. సో బ్రాండ్ న్యూ డేటా. సో మనకి ఇప్పుడు ఏదైతే సో వచ్చిందో ఆ డేటా, అదేవిధంగా ప్రిడిక్షన్స్ ఆర్ డాష్ ఆర్. సో ఇక్కడ మనం ప్రిడిక్షన్ చేసి ఆర్ డాష్ ఆర్ అని చూసాము. ఇక్కడ మీరు రెడ్ డాట్స్ కనపడుతుందా, సో 4కి 6 మధ్య, అది 4కి కొద్దిగా ఉంటుంది. సో 4కి కొద్దిగా వెబ్ వచ్చింది. యాక్చువల్లీ మనకి పర్ఫెక్ట్గా రావాల్సింది ఏంటంటే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే సో 4కి 6కి మధ్య 5 దగ్గర మనకి ఏంటంటే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అనేది రావాలి. ఎస్టిమేటర్ ఏపీఐ యూస్ చేసి మనము ఏంటంటే దీన్ని డిటెక్షన్ చేస్తాము. సో నాయిస్ని మనకి ఏంటంటే 5 దగ్గర మనకి ఏంటంటే స్ట్రైట్ లైన్ అనేది వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.